నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ఆయన, కృప కలిగిన దేవ, చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ పిల్లలతో చేర్చి మీ విలువైన మాటలను కొద్దిసేపు ధ్యానించడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి, ఆయుష్ను బట్టి మీకు వందనాలు తండ్రి. మీరు మాకు అనుగ్రహించిన ఈ సమయాన్ని వృధా చేసుకోనకుండా మా జీవిత మార్పు కోసం రాయబడిన ప్రతి మాటను మనసు పెట్టి శ్రద్ధాసక్తులతో ధ్యానించి ఆ కృపను, ధన్యతను ప్రసాదించండి తండ్రి. అయోగ్యుడను, అల్పుడను, అనర్హుడను అయినా కానీ నీ మాటలు మాట్లాడడానికి ఇస్తున్న అవకాశాన్ని బట్టి వందనాలు తండ్రి. నా మరణ వరకు మీరు నా పట్ల చూపించిన ఈ కృపను పోగొట్టుకొనక నమ్మకమైన సాక్షిగా పనిచేసే ఆ భాగ్యాన్ని అనుగ్రహిస్తామని ఆశపడుతూ ముందున్న సమయాన్నంతా మీ ప్రేమ కలిగిన హస్తాలకు అప్పజెప్పుకుంటూ మా కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసుక్రీస్తు వారి నామం పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. చేరువచ్చిన దేవుని పిల్లలైన ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు వారి నామం పేరట వందనాలు తెలియజేయుచున్నానమ్మా. ప్రభునందు ప్రభున దేవుని వల్లరా ఈరోజు బైబిల్లో నుండి ఒక మంచి విలువైన అంశాన్ని మనము చాలా జాగ్రత్తగా, శ్రద్ధాసక్తులతో కొన్ని నిమిషాలు చక్కగా ఆలోచన చేద్దామండి. మనం చాలాసార్లు విన్న మాటలే ఉన్నట్టే ఉంటాయి, కానీ కొత్తగా కనపడుతుందండి ఈరోజు ఆ మాటలు. ఎన్నోసార్లు విన్నా కానీ ఆ మాటలు దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించిన ఆ మాటలు ప్రత్యేకమైనవే. ఒకే వచనాన్ని నేను ఒక విధంగా చెప్పొచ్చు, అదే వచనాన్ని అనిల్ అన్న గారు వాక్యం మాట్లాడుతున్నారు అనుకోండి, అది మరొక విధంగా ఉంటుంది. అదే వాక్యాన్ని మరొక సేవకుడు కూడా మాట్లాడుతున్నాడు అనుకోండి, అది ఇంకా గొప్పగా కనపడుతుంటుంది. వాక్యం ఒకటే కానీ దేవుడు తన సేవకుల ద్వారా మాట్లాడించే ఆ మాటలు చాలా గొప్పగా ఉంటాయి, చాలా అద్భుతంగా ఉంటాయి. కాబట్టి వాటిని మనము శ్రద్ధగా ఆలోచన చేద్దాము. మనకు తెలిసిన మాటనే కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము. బైబిల్ ఉన్న వారందరూ దైవ గ్రంథాన్ని తెరిచి కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామా. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక. చాలు తల్లి. దేవుడు తన భక్తుడైన దావీదు గారి నోట రాయిస్తున్న ఒక విలువైన మాట. చిన్నప్పుడు మనం కంఠత వాక్యాలుగా చదువుకున్న మాటనే. ప్రజలు, క్రైస్తవులు ఎలా తయారైపోయారంటే కంఠస్థ వాక్యాల పేరుతో మన కంఠానికి అలవాటు చేశామే కానీ మన బ్రతుకులకు మాత్రం వాక్యాన్ని అలవాటు చేయలే. మన జీవితానికి దానిని అమలు చేసుకోకుండా పైకి మాత్రం కవర్ చేసుకుంటూ, పైకి మాత్రమే చూపించుకుంటూ సాగుతున్న జీవితాల మాదిరి తయారైపోయాయి. దావీదు గారి ద్వారా రాయించిన ఈ మొదటి మాటనే మనం జ్ఞాపకం చేసుకోగలిగితే, దుష్టుల ఆలోచన చొప్పున నడువక అన్నాడు. ఎందుకు నడవకూడదు అన్నాడంటే, ఆయన ఆల్రెడీ ధర్మశాస్త్రాన్ని ధ్యానించేవాడు కాబట్టిగా దుష్టుల ఆలోచన చొప్పున నడిస్తే ఏమవుతుందో ఆయనకు బాగా తెలుసు. ఒకానొక టైంలో అపవాది, దుష్టుడు అనగానే మనం ప్రత్యేకంగా చెప్పుకోగలిగిన వ్యక్తి ఎవడో తెలుసా? చాలాసార్లు మనుషులు అనుకుంటాం. మనుషులను అలా తయారు చేసిన అసలైన దుష్టుడు ఎవడు? వాడే అపవాది. నువ్వు ఎప్పుడైతే అపవాది యొక్క ఆలోచన చొప్పున నడుస్తావో నిన్ను, నీ కుటుంబాన్ని కూడా సర్వనాశనము
ఖచ్చితంగా చేసుకుంటావు. ఒకానొక టైంలో హవ్వమ్మ గారు తన బ్రతుకు ఒక్కదాన్నే కదా నాశనం చేసుకుంది, తన కుటుంబాన్ని కూడా నాశనం చేసుకోవడానికి ఒకటే ఒక రీజన్. కారణం ఏంటో తెలుసా? దుష్టుడైన అపవాది ఆలోచన చొప్పున నడిచింది. కయీను తన సొంత తమ్ముని చంపడానికి, ఆడి బ్రతుకు దేశ దిమ్మరై లోకాన్ని పట్టుకొని తిరగడానికి కారణం ఏంటో తెలుసా? ఒకే ఒక రీజను, దుష్టుని ఆలోచన చొప్పున నడుస్తూ ఉన్నాడు. ఈ మధ్యకాలంలో యవనస్తులు మీరు గమనించారనుకోండి, లోకంలో ఒకనాడు కయ్యను ఎలా అయితే దేశ దిమ్మరై తిరిగాడో, ఈరోజు లోకంలో యవన బిడ్డలందరూ ఏమై తిరుగుతున్నారో తెలుసా? ఒకే మాట, దేశ దిమ్మరులై లోకాన్ని పట్టుకొనే తిరుగుతున్నాడు. ఒకడు సినిమాలంటూ షికారులంటూ తిరుగుతాడు, ఒకడు మందు జల్సాలని తిరుగుతాడు, ఒకడు అమ్మాయి వ్యభిచారం అంటూ తిరుగుతుంటాడు. ఒక్కొక్కడు ఒక్కొక్క జాతి. వీళ్ళందరూ కయ్యను యొక్క సంతానమే. వీళ్ళంతా కయ్యనుకు ఏ గత అయితే పట్టిందో చివరకు వీళ్ళకు కూడా అదే గతే పడుతుంది. దుష్టుడైన అపవాది యొక్క ఆలోచన చొప్పున నడిచిన కయ్యను బ్రతుకు ఎలా అయితే నాశనమైందో, యేసుక్రీస్తు వారి వెంట ఒకడున్నాడు, ఇస్కరియోతు యూదా. యేసుక్రీస్తు వారు వెంట ఉన్నా కానీ వాడు ప్రభు ఆలోచన చొప్పున నడిచిన వాడు కాడు. ప్రభువుకు దగ్గరే ఉన్నాడు కానీ వాడి ఆలోచన విధానాలు వేరు, వాడి ప్రవర్తించిన తీరు వేరు. దుష్టుల ఆలోచన చొప్పున వాడు నడిచాడు కాబట్టి కానీ వాడి గమ్యస్థానం ఏమైపోయింది? నరకానికి వెళ్ళిపోయాడు. ఒక మాట చెప్పమంటారండి, నువ్వు కూడా దుష్టుని యొక్క ఆలోచన చొప్పున నడిస్తే నీ బ్రతుకు కూడా అంతే, ఇంకేమేముండదు. నువ్వు మంచిదానివే కావచ్చు. నీ మనసులో పడిన వాని ఆలోచన ఎలాంటిదో తెలుసా? మనము పంచభక్ష పరమాన్నాలతో చేసిన అద్భుతమైన వంటకములో ఒక చిన్న విషపు చుక్క పడితే ఎలా ఉంటుందో, నిస్వార్థమైన నీ మంచి మనసులో అపవాది యొక్క ఆలోచన పడినా కానీ అంతే, సర్వము నాశనం అయిపోతుంది. అంతే, సర్వము కల్మషం అయిపోతుంది. అసలు ఆ అంగరంగ వైభవంగా చేసిన అద్భుతమైన పంచభక్ష పరమాన్నంలో నుంచి ఆ చిన్న విషపు చుక్కను బయటికి తీయగలమా? మనము తీయగలమా? తీయలేని తెలుసా? నీ హృదయంలో పడిన అపవాది ఆలోచన కూడా అలాంటిదే. ఆ ఆలోచన పడకుండానే నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకే దేవుడు దావీదు గారి ద్వారా ఏం రాయిస్తున్నాడు తల్లి? దుష్టుల ఆలోచన చొప్పున నడువక. వాడి ఆలోచన చొప్పున నడిస్తే అట్నే అయిపోతావు. నువ్వు దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదంటే ఎవరి ఆలోచన చొప్పున నడవాలి? అది గుర్తుపెట్టుకోవాలి. మనం ఏం చేస్తుంటాము, దుష్టుని ఆలోచన చొప్పున మాత్రమే నడవకూడదని ఖాళీగా ఉంటాం. కానీ ఇది కరెక్ట్ కాదు. దుష్టుని ఆలోచన చొప్పున నువ్వు నడవడం మానేస్తే నువ్వు చేయాల్సిన రెండో పని ఏంటో తెలుసా? దేవునితో నడవడం నువ్వు మొదలు పెట్టాలి. హనోక్ గారిని చూస్తుంటే చాలా సంతోషం అనిపిస్తుంటుంది. ఎన్ని సంవత్సరాలు దేవునితో నడిచాడట? 300 ఏండ్లు ప్రభువుతో నడిచాడట. అప్పుడప్పుడు లోకల్లో ఒక సామెత ఉంటుంది, 1 సంవత్సరం అట ఈడు వాడితో నడిస్తే వాడు ఈడితో నడిస్తే వీడు వాడైతాడట, వాడు ఈడైతాడట. మరి 300 ఏళ్ళు హనోకు దేవునితో నడిస్తే హనోకును చూస్తే ఎలా కనపడతాడో తెలుసా? నిజంగా చెప్పాలంటే నడిసే దేవుని లెక్క కనిపించాడా? 300 ఏళ్ళు ప్రభువుతో నడచడం అంటే నువ్వు నేను పట్టుమని 10 రోజులు కూడా దేవునితో నడవలేకపోతాను, 10 రోజులు కూడా నిలబడలేకపోతాను. ఎంత దారుణము చూశారా? ఆనాడు భక్తులు దేవుడు 1000 ఏళ్ళ ఆయుష్కాలు ఇస్తే ఎంత కాలం దేవునితో నడుస్తున్నారు? సంవత్సరాలు. మనము వారాలు కాదు, రోజులు కాదు, గంటలు కూడా ప్రభుతో నడవలేని దారుణమైన స్థితికి దిగజారిపోతున్నాం. పేరుకు మాత్రం వల్ల క్రైస్తవులం. ఎందుకు చెప్పండి? నామకార్థ క్రైస్తవుల మాదిరి తయారు చేయం. దేవుని వాక్యం వినడానికి రండయ్యా అని సక్రమంగా పిలిచినా కానీ రారు. ఆదివారం భక్తుల మాదిరి అయిపోయారు. ఏదో ఆదివారం రావాలి, పాస్టర్ గారి దగ్గర మనం అటెండెన్స్ వేయించుకోవాలి, లేకపోతే బాగుండదేమో. ఏదో అమ్మఒడి పడాలంటే
అటెండెన్స్ ఖచ్చితంగా ఉండాలంటారు చూసినారా. పాస్టర్ దగ్గర మంచి పేరు తెచ్చుకోవడానికి పాస్టర్ దగ్గర ఆదివారం అటెండెన్స్ చేసుకుని పోతే ఏమైనా బాగుంటుందా? పోనీ నువ్వు ఆదివారం పాస్టర్ దగ్గర నటిస్తున్న ఆ భక్తి నేను పరలోకాన్ని తీసుకొని వెళ్తుందా? లేదు చూసినారా. ఈ మధ్య లోకంలో ఒక మాట బాగా వ్యాప్తి చెందుతూ ఉంది. ఏంటో తెలుసా? ఒక ఆడబిడ్డట పెళ్లి చేసుకొని అత్తగారింటికి వెళ్తే తాను పుట్టిన తాను పెరిగిన సొంత ఇంటికి అతిథిగా రావాల్సిన దౌర్భాగ్యమైన స్థితి ఎవరికి పట్టిందట? ఆడపిల్లకు పట్టిందట. పుట్టిన ఇంటికి, పెరిగిన ఇంటికి, తన జీవితాంతం అమ్మ నాన్నల దగ్గర ఉన్న ఇంటికి అతిథిగా రావాల్సిన దౌర్భాగ్యమైన స్థితి ఒక ఆడబిడ్డకు పట్టిందట. ఆడబిడ్డకే కాదు, క్రైస్తవులను పుట్టినా అని చెప్పుకుంటున్నా, క్రైస్తవులం అని మేము మారుమోగేట్టుగా మాటలు చెప్పుకుంటున్నా, కానీ ఆదివారం చర్చికి రావాల్సిన దౌర్భాగ్యమైన దుస్థితి నేడున్న నటిస్తున్న క్రైస్తవులకు పట్టింది చూసినారా. ఆడబిడ్డకే కాదు, ఇలాంటి దౌర్భాగ్యులు చాలామంది క్రైస్తవుల్లో కూడా ఉన్నాడు. అతిథులు మాత్రం వచ్చిపోతున్నారు, ఏదో పెళ్ళికి వచ్చినట్టు, ఏదో ఫంక్షన్లకు వచ్చినట్టు. చూసారా? ఏటమ్మా ఇలాంటి భక్తి మనల్ని పరలోకాన్ని తీసుకుని వెళ్తుందా? లేదు చూసినారా. అందుకే దుష్టుల ఆలోచన చొప్పున నువ్వు నడవక దేవుని ఆలోచన చొప్పున దేవునితో నడవడం నువ్వు మొదట నేర్చుకోవాలట. రెండోది ఏటమ్మా? పాపుల మార్గమున నిలువక. ఎందుకు పాపుల మార్గాన నిలవకూడదు? ఎందుకో తెలుసా? ఏ పాపుల మార్గములో అయితే నువ్వు నిలబడతావో అది మామూలుగా కాదు, పాపము కరోనా కంటే డేంజర్ లాంటిది. ఒక కాలంలో కలరా అన్నది ఒకటి వచ్చిందండి. ఆ కలరా రావడంతో ఎంతమంది చచ్చిపోయారో తెలుసా? కొన్ని లక్షల మంది భారతదేశంలో కుప్పలు కుప్పలుగా చచ్చిపోయారు. ఆ కలరా ఎంత భయంకరంగా ఉండేది తెలుసా? అప్పుడు ఇక్కడ ఒక వ్యక్తి కలరా వచ్చి ఇక్కడ వాంతులు చేసుకుంటారు అనుకోండి, ఈ గాలి జోకిన పక్కనోడికి కూడా ఏమవుతుంటాయి తెలుసా? వాంతులు, విరేచనాలు. అక్కడి నుంచి ఒకటి గాలి సోకిన ప్రతి ఒక్కడికి కలరా సోకుతూ ప్రతి ఒక్కరిని చంపుకుంటూ వచ్చింది. కలరా కంటే డేంజర్ ఏంటో తెలుసా? పాపం మరీ డేంజర్. దాన్ని ఊసులు తగులుకున్నా కానీ నీ జీవితంలో లాక్కోలేక పీక్కోలేక నీ జీవితం సర్వనాశనం అయిపోతుంది. దేవుడు అంటాడు, పాపం జోలికి పోవడం కాదు కానీ పాపులున్న మార్గానికే నువ్వు అస్సలు వెళ్ళక. ఒకనొక టైంలో నువ్వు వ్యభిచారం చేయొద్దురా అన్నదానికంటే వ్యభిచారం చేసే ఆ స్త్రీ దగ్గరికి, ఇంటి దగ్గరికి కూడా పోవాకంటాడు. ఎందుకు? దానికి గాలి సోకినా కానీ నీ జీవితము నాశనం అయిపోతుంది. పాపం కూడా ఇలాంటిదే. నువ్వు పాపం చేయొద్దనేది అది పక్కన పని, పాపులు ఉన్న దగ్గరికి కూడా నువ్వు వెళ్ళాకు. ఎందుకంటే పాపం అయస్కాంతం కంటే డేంజర్ లాంటిది. అయస్కాంతం ఒకటే కదా అది ఆకర్షించేది, ఇనప ముక్కలను కూడా అది ఆకర్షిస్తుంది. నువ్వు ఆ దారి గుండా పోతాననుకో, అక్కడ ఉన్నదే ముందుగానే పనికి మాలిన వాళ్ళు, పనికి మాలిన గుంపది. నువ్వు పోతా ఉంటే నిన్ను విడిచిపెడతాడా? ఏదో ఒక మాట నిన్ను అని అయస్కాంతం ఎలా అయితే ఆకర్షిస్తుందో ఇనుప ముక్కను, నిన్ను కూడా పనికి మాలిన వాళ్ళు అలానే ఆకర్షిస్తాడు. అందుకే పాపుల మార్గం వైపు నువ్వు అస్సలు పోవాకు, ఆ మార్గంలో నువ్వు నిలబడాకు. దుష్టుల మార్గంలోనూ నడిచిన, పాపుల మార్గంలోనూ నిలబడిన సరాసరి అది ఎక్కడికి పోతుందో తెలుసా? నీకు తెలియకుండా నీ అడుగులు చక్కగా నరకానికే పోతాయి. కొండ మీద ఎక్కడో వర్షం పడింది అనుకోండి, ఆ వర్షపు సినుకులు చిన్నగా పాయలుగా మాదిరి చిన్న కాలువలలోకి వెళ్తుంది. కాలువల్లో నుంచి వాగుల్లోకి వెళ్తాయి, వాగుల్లో నుంచి వంకల్లోకి వెళ్తాయి, వంకల్లోంచి నదుల్లోకి, నదుల్లోంచి చివరికి ఎక్కడికి వెళ్తుంది? సముద్రంలోకి వెళ్తుంది. కొండ మీద పడిన వర్షపు సునుకు చిట్ట చివరికి ఎలా అయితే సముద్రంలోకి వెళ్ళి కలిసిపోయిందో, పాపులతో తిరుగుతున్న నువ్వు కూడా పాపులతో పాటు చిట్ట చివరకు నువ్వు కూడా నరకానికి జరిగిపోతావు. అందుకే ప్రభు నేను ముందే హెచ్చరిస్తున్నాడు, పాపుల మార్గాన నిలువక. మూడో మాట ఏమంటున్నాడు తల్లి? అపహాసకులు కూర్చుండు చోటను కూర్చోకూడదు. మనకున్న పనికి మాలిన క్యారెక్టర్లు ఏంటో తెలుసా? దేవుడు ఏదైతే వద్దు అన్నాడు అనుకో, మనం అదే చేస్తాం.
దేవుడిది చెయ్యండ్రా అంటే మాత్రం అది చెయ్యం. పనికి మాలిన బ్యాచ్ మనది. దారిన పోయే కుక్క చెవులు పట్టుకునేవాడిని ఎప్పుడైనా చూసాడు? బైబిల్లోనే ఉంటుంది అన్నమాట. దానికి వద్దేది ఉంటుంది. దారిని పోయే కుక్క చెవులు పట్టుకునేవాడు ఎంత పనికి మాలినవాడో, అపహాసకులు కూర్చున్న చోటికి పోయేవాడు కూడా అంతే పనికి మాలినవాడు. వాడి జీవితాన్ని నాశనం చేసుకోవడానికి సరాసరి వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాడు. అందుకే ప్రభు అంటున్నాడు, నాయన అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండక. ఎందుకంటే నీ సమయము వృధా అవుతుంది, నీ మనస్సు కల్మషం అయిపోతుంది. నీ బ్రతుకుల్లో లేని శత ఆలోచనలు మొలిసే ఒకే ఒక భయంకరమైన చోటు ఏంటో తెలుసా? నలుగురు పనికి మాలిన వాళ్ళు కూర్చొని మాట్లాడుకునే చోటనే నీ జీవితం నాశనం అవుతుంది. అక్కడ అసలు కూర్చోకూడదు. అక్కడ కూర్చున్నామంటే సమయం ఎలా గడిచిపోతుంటుందో నీకే తెలియదు. నిజంగా ఒక మాట చెప్పమంటారండి, అపహాసకులతో కూర్చొని నలుగురు కూర్చొని ఒకసారి వ్యవహారం చేస్తూ ఉంటారు చూసినారా? ఏదో ఒకటి వాళ్ళ గురించి వీళ్ళ గురించి పంచాయతీలు పెట్టింటారు. నలుగురు కూర్చొని ఒకసాట కూర్చొని చెత్త మాట్లాడుకునే దగ్గరికి నువ్వు పోయావు అనుకో, గంట అవుతుంది, ఆ వ్యవహారం అయిపోతుంది అనుకున్నారా? 2 గంటలు, 3 గంటలు, ఒకసారి రాత్రి అవుతుంటుంది, 7 అవుతుంటుంది, 8 అవుతుంటుంది. మన అమ్మ వచ్చి బూతులు తిట్టేంత వరకు మనకు ఒకసారి గుర్తుకే రాదు. ఇక మాట్లాడుతూనే ఉంటాం ఆ చెత్త అంతా. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, అపహాసకులు కూర్చుండే చోట నువ్వు అస్సలు కూర్చోక. ఎందుకన్నాడు తెలుసా మాట? ఈరోజు నువ్వు అపహాసకులతో కూర్చుకుంటే అపహాసకులతో పాటే నరకంలో కూడా కూర్చొని ఏడాల్సిన పరిస్థితి వస్తుంది. అదే సంఘంలో విశ్వాసులతో కూర్చుంటే, ఇదే భక్తులతో పరలోకంలో నువ్వు సంతోషంగా నీ కన్న తండ్రితో కూర్చునే రోజులు వస్తాయి. నువ్వు ఎక్కడ కూర్చుంటున్నావో ఒక్కసారి నువ్వు పరిశీలన చేసుకో. నేను కూడా పరిశీలన చేసుకుంటా. హృదయాన్ని మనం పరిశీలన చేసుకుంటే పక్కనోడు మనల్ని పరిశీలన చేయాల్సిన అవసరము లేదు. ఎవడో వచ్చి నీ బ్రతుకు బాగలేదురా అని ఏలెత్తి చూపించుకునేంత స్థాయికి క్రైస్తవులుగా మనం ఎప్పుడు దిగజారకూడదు. ఎవడో వచ్చి చెప్పేంతవరకు ఉండాలన్నా. బైబిల్ ముందర పెట్టుకొని అద్దంలో చూసుకున్నట్టు నీ బ్రతుకును నిన్ను నీవే పరిశీలన చేసుకో. నిన్ను నువ్వు చెక్ చేసుకుంటే పక్కనోడు నీ వైపు ఏలెత్తి చూపించడానికి అవకాశమే ఉండదు. నీ ఆలోచన ఎప్పుడు ఎటుంటుంది? నీ మీద నీకుండదు ఆలోచన. ఎప్పుడు చూసినా పక్కన వాళ్ళ మీద ఆలోచన ఉంటుంది. వాడు ఇలా, ఈడు ఇలా, ఇవ అలా అని. వాళ్ళతో వీళ్ళతో మనకేం పని? ముందు మనల్ని మనము సరి చేసుకోవాలి. అందుకే ప్రభు ఏమంటున్నాడంటే, అపహాసకులు కూర్చుండ చోటన కూర్చుండక నువ్వు చేయాల్సిన పని గురించి చెప్తున్నాడు. చూడండి, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రములు దానిని ఏం చేయాలట? ధ్యానించువాడు ధన్యుడట. ఎప్పుడు ధ్యానించాడట? మైన దీవారాత్రులు అంటే దాని అర్థం ఏంట తల్లి? రాత్రులు పగలు. అంటే దావీదు అంత ఖాళీగా ఉన్నాడా? రాత్రి పగలు వాక్యాన్ని చదివి లేదంటే వాక్యాన్ని ధ్యానించేంత ఖాళీగా ఉన్నాడా? ఆయన ఏమన్నా మున్సిపాలిటీ పని చేసే చిన్న పనోడా? ఏటమ్మా పోని లేదా దావన పోయే దానైనా కొంతమంది చెట్టు కింద ఫ్లీడర్లు ఉంటారు, పనికి మాలిన మాటలు మాట్లాడుకుంటా. అలంత ఖాళీగా ఏమన్నాడా? ఒక రాజ్యాన్ని పరిపాలించే గొప్ప రాజు, ఇసుక రేణువులంతా ఉన్న, సముద్రపు ఇసుక రేణువులంతా ఉన్న ఆ ఇశ్రాయేలు రాజ్యాన్ని పరిపాలించే గొప్ప రాజు అయినా కానీ ఏం చేస్తున్నాడట? దీవారాత్రులు దానిని ధ్యానిస్తున్నాడట. నిజంగా ఆయన చూస్తుంటే నాకు వండర్ అనిపించదు. దీవారాత్రులు ధ్యానించడం అంటే ఏంటి? మనకు ఒకటే తెలుసు, బైబిల్ చదవడం ఒక్కటే తెలుసు నీకు. కానీ దేవుడు అది కాదు చేయమని చెప్తుండదు. దానిని ఏం చేయాలట? ధ్యానించాలి. ధ్యానించడం అంటే ఏంటో తెలుసా? నువ్వు వాక్యం చదువుతా ఉన్నా ధ్యానించవచ్చు, వాక్యం వింటా ఉన్నా కానీ ధ్యానించవచ్చు. నువ్వు చదవకపోయినా వినకపోయినా చదివిన దాన్ని నెమరేసుకుంటూ కూడా నువ్వు ధ్యానించవచ్చు. దావీదు చేసింది ఏంటో తెలుసా? ధ్యానించాడు, నెమరేసుకుంటూ వాక్యాన్ని ధ్యానిస్తున్నాడు. ఆయన పని ఆయన చేసుకుంటున్నా కానీ మరొక వైపు వాక్యాన్ని ఏం చేసేవాడు? పగలు రాత్రి అన్న తేడా లేకుండా వాక్యాన్ని ధ్యానించేవాడు.
అంటే ఈయన తన స్వకార్యాలు చేసుకుంటూ కూడా స్వామి కార్యాన్ని చేసినవాడు. లోకంలో ఒక సామెత ఉంటుంది, ఏంటో తెలుసా? స్వామి కార్యం జరగాలట, స్వామి కార్యంతో పాటు స్వకార్యం కూడా జరగాలి. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటో తెలుసా? స్వామి కార్యాన్ని అడ్డం పెట్టుకొని స్వకార్యం చేసుకునేవాళ్ళు. అటు వాళ్ళు దేవునికి నచ్చారు. స్వకార్యములో కూడా స్వామి కార్యం చేస్తుంటాడు, చూసినాడా? వాళ్ళు మాత్రమే దేవునికి బాగా నచ్చుతూ ఉంటాడు. ఒకవైపు నీ పని నువ్వు చేసుకుంటున్నాలి, మరొక వైపు స్వామి కార్యం ఎలా చేయాలో కూడా నువ్వు ధ్యానిస్తూనే ఉండాలి. అప్పుడే నువ్వు దీవారాత్రులు ధ్యానించినట్టు. నాది అనిల్ అన్న సిచ్యువేషన్ ఏంటో తెలుసా? ఉదయం 7:30కు నేను స్కూల్కు బయలుదేరాలి. 5:30 వరకు నేను ఎక్కడ ఉంటానో తెలుసా? స్కూల్లోనే ఉంటాను. ఒకవైపు నా స్వకార్యము జరుగుతూ ఉంటుంది, లీజర్ అవర్లో దేవుని కోసం నేను ఏ వాక్యం చెప్పాలో ఒకవైపు నేను ప్రిపేర్ అవుతానే ఉంటాను. స్వకార్యము నాది జరుగుతూ ఉంటుంది, స్వకార్యంలో స్వామి కార్యం కూడా జరుగుతూ ఉంటుంది. 5:30కి ఇంటికి రాగానే అంతటితోనే అయిపోతుంది అనుకుంటున్నాను. అది ఇంటికి కూడా వెళ్ళను నేను. 5:30 నుంచి 6 గంటల వరకే నాకు టైం ఉంటుంది. 6 గంటల వరకు వచ్చి ఆ కొత్తపల్లలో కూర్చుంటాను. ఆ తర్వాత నేను ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ ఆ నుంచి సువార్తగా నేను ఇంటికి పోయేసరికి సుమారుగా 9:30, ఒక్కోసారి 10 కూడా అవుతుంది. ఉదయం 7:30 నుంచి 10 గంటల వరకు ఈ పనుల్లో ఉంటే నేను వాక్యాన్ని ఎప్పుడు ధ్యానించేది? ఎప్పుడు ధ్యానిస్తానో తెలుసా? నా స్వకార్యములో కూడా నేను స్వామి కార్యాన్ని చేస్తూ ఉంటాను. మీరు కూడా అలానే చేయండి. మీరు పనులకు పోతుంటారా? వెళ్ళండి, తప్పేం లేదు. నీ పని నువ్వు చేసుకుంటూనే ఉండు, నీ స్వకార్యము నువ్వు చేసుకుంటూనే ఉండు. స్వకార్యంలో కూడా దావీదు గారి మాదిరి స్వామి కార్యాన్ని మర్చిపోకుండా చేయి. అంతే, మర్చిపోకుండా ఏదైనా పని చేయను. ఏ పని చేసినా కానీ ఆ పనిలో నీ దేవుని పని జరుగుతూనే ఉండాలి. అప్పుడే నువ్వు దీవారాత్రులు దావీదు గారి మాదిరి ధ్యానించిన వాడివి అవుతావు. నువ్వు దీవారాత్రులు ధ్యానిస్తే తప్ప, దీవారాత్రులు వాక్యానికి దగ్గరగా ఉంటే తప్ప నువ్వు స్థిరంగా దేవుల్లో నిలబడలేవు. లోకంలో కొంతమంది దేవుని దగ్గరికి ఎందుకు వస్తుంటారో తెలుసా? వాక్యం విని విశ్వాసం బట్టి వచ్చిన వాళ్ళు కాదు, రోగాలు నయం చేసుకోవడానికి అవసరాల కోసం వచ్చిన వాళ్ళు. అవసరాల కోసం వచ్చిన వాళ్ళు, రోగాన్ని నయం చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసా? మధ్యలోనే ఇడిచిపెట్టిపోతారు. యేసుక్రీస్తు వారి దగ్గరికి కొన్ని వేల మంది వచ్చి, నిజంగా చెప్పండి కొన్ని లక్షల మంది వచ్చి రోగాలు నయం చేసుకున్నారు, రోగాలు పోగొట్టుకున్నారు. చివరి వరకు ఎంతమంది నిలబడ్డారు తల్లి? 12 మందే నిలబడ్డారు. మిగతా వాళ్ళంతా ఏమైపోయారు? లక్షల మంది, వేలు కాదు లక్షల మంది ఏమైపోయాడు? వెళ్ళిపోయారు. ఎందుకు పోయారో తెలుసా? అవసరం కోసం వచ్చిన వాడు అవసరం తీరగానే పోతాడు. అదే వాక్యం విని విశ్వాసంతో వచ్చిన వాడు మాత్రమే నమ్మకంగా చివరి వరకు తింటాడు. పేతురు గారికి ఏ దయ్యం వదలగొట్టాడని పేతురు గారు నిలబడ్డాడు? యాకోబు గారికి ఏం పక్షవాత రోగం నయం చేశాడు? యోహాను గారికి ఏ చెవిటి మూగ దయ్యాలు వదలగొట్టాడు? రోగం కోసం వచ్చిన వాళ్ళు కాదు వీళ్ళు, వాక్యం విని ప్రభు మాటకు లోబడి వచ్చిన వాళ్ళు కాబట్టే నిలబడ్డాడు. అవసరం కోసం వచ్చిన వాళ్ళు 5,000 మంది విడిచిపెట్టిపోయాడు. కొన్ని లక్షల మంది రోగాలు పోగొట్టుకున్నాడు, అవసరం తీరిపోగానే పోయాడు. అవసరం కోసం వచ్చేవాడు అవసరం తీరగానే పోతాడు. వాక్యం విని విశ్వాసంతో వచ్చేవాడు మాత్రమే నమ్మకంగా ఉంటాడు. నువ్వు అవసరం కోసం వచ్చిన దానివా, లేకపోతే విశ్వాసంతో వచ్చిన దానివో నిన్ను నువ్వు పరిశీలన చేసుకో. నన్ను నేను కూడా పరిశీలన చేసుకుంటాను. ఎవరైతే శ్రద్ధాసక్తులతో దీవారాత్రులు వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే నీ గుండెలో ప్రవహించేది రక్తం కాదు, నేను అంటాను జీవనది ధారలే నీ గుండెల్లో ప్రవహిస్తాయి. ఇది అతిశయోక్తిగా నేను మాట్లాడట్లే. ఎవరైతే హృదయపూర్వకంగా వాక్యం వింటారో హృదయంలో నుంచి పారేది, నీ గుండెల్లో పారేది రక్తం కాదు, జీవనది ధారలే నీ హృదయంలో నీ రక్తంలో నుంచి పారుతూ ఉంటాయి, అణువులోకి పారుతాయి. నీ కళ్ళు సరిగా లేకపోతే నీ గుండెలోంచి ప్రవహిస్తున్న ఈ జీవనది ధారలు నీ కళ్ళను సరిదిద్దుతాయి, నీ అడుగులు తప్పిపోకుండా చూసుకుంటాయి, నీ ఆలోచనలు చక్కదిద్దుతాయి. ఎప్పుడో తెలుసా? నీ గుండెల్లో రక్తం కాదు ప్రవహించాల్సింది, జీవజల నదులు వాక్య రూపంలో ఏరులై పారాలి. ఒకడి కళ్ళు చూస్తుంటే వాడి కళ్ళల్లో ఎర్రగా రక్తపు కన్నా ఆ రక్తపు నరాలు ఉంటాయి చూసినారు కళ్ళలో,
అవి చూస్తుంటే ఒకసారి కొంతమందికి కోపం వచ్చే ఆ రక్తపు నాడీలు ఎలా కనపడుతుంటాయి తెలుసా? కళ్ళలో కొట్టెచ్చినట్టు కనపడతాయి. ఆ తెల్ల కనుగుడ్డు మీద ఎర్రటి ఆ రక్తపు నరాలు కనపడుతుంటాయి, చూసినారా? నేనంటాను, నీ కళ్ళలో ప్రవహించాల్సింది రక్తం ఒకటే కాదు, నీ కళ్ళలో ప్రవహించాల్సింది దేవుని వాక్యం కూడా ప్రవహించాలి. అప్పుడే నీ కళ్ళతో వ్యభిచార చూపులు చూడకుండా ఉంటావు, అప్పుడే నీ కళ్ళతో చెత్త చూడకుండా ఉంటావు, అప్పుడే నీ హృదయంతో పాపం చేయకుండా ఉంటావు. కాబట్టి ప్రధాన దేవుని వారరా, వాక్యాన్ని నువ్వు నేను అలా ధ్యానించాలి. వాక్యం అలా ధ్యానిస్తేనే నీ జీవితం నా జీవితం బాగుపడుతుంది తప్ప అపహాసకులు కూర్చున్న చోటన కూర్చొని నీ జీవితాన్ని ఎందుకు నాశనం చేసుకుంటావు? నువ్వు మంచిదానివే, నువ్వు మంచోనివే, కానీ అపహాసకులతో కూర్చొని పనికి మాల వాళ్ళతో సహవాసం చేస్తే నీ జీవితం నా జీవితం ఏమైపోతుందో తెలుసా? ఎప్పుడైనా ఆకాశం నుంచి కురిసే వర్షపు చుక్కను గమనించారా? ఆకాశం నుండి కురిసే ఆ వర్షపు సునుకు ఎలా ఉంటుందో తెలుసా? స్వచ్ఛమైనది. మనం ప్యూరిఫై వాటర్ చేసిన దానికంటే చాలా స్వచ్ఛమైనది, శ్రేష్టమైనది. కానీ అదే వర్షపు చుక్క నదుల్లో నుంచి సరాసరి సముద్రంలో కలిసిపోయింది అనుకోండి, స్వచ్ఛమైన వర్షపు చుక్క ఏమైపోతుంది? ఉప్పు నీటి చుక్కగా మారిపోతుంది. నువ్వు కూడా అపహాసకులతో పాపులతో తిరుగుతా పాపుల సహవాసం చేస్తుంటే స్వచ్ఛమైన సునుకు ఎలా అయితే ఉప్పు నీటిగా మారిపోయిందో నీ బ్రతుకు కూడా అలానే మారిపోతుంది. బయట వాళ్ళకు నీకు పెద్ద తేడా ఏమీ కనపడదు, ఇప్పుడే కనిపించడంలే. నిజంగా ఒక్కోసారి ఎప్పుడైనా నేను మా స్కూల్కి వెళ్ళేటప్పుడు ఆ సినిమా హాల్ ముందర నుంచి పోవాల్సి వస్తుంటుంది. ఏదైనా కొత్త సినిమా రిలీజ్ అయిందనుకోండి, కొంతమంది మన వాళ్ళు ఉంటారు చూసినారా, వాళ్ళ యొక్క ఫ్యాన్స్ అని, హీరో ఫ్యాన్స్ అని చెప్పుకుంటుంటారు. పెద్ద పెద్ద ఫ్లెక్స్లు వేసి ఉంటారు సినిమా ముందర, హాల్ ముందర. ఆ సినిమా ముందర లేదంటే ఆ సినిమా హాల్ ముందర పెద్ద పెద్ద ఫ్లెక్స్లు వేసి తమ హీరో గురించి గొప్ప గొప్పగా సాటుకుంటుంటారు. అందులో వీళ్ళ ఫోటోలు కూడా వేసుకుంటారు, ఫ్యాన్స్ అని చెప్పుకుంటారు. ఆ ఫ్యాన్స్లో చాలామంది ఎక్కువ పేర్లు ఏం కనపడుతున్నాయి తెలుసా? మన బైబిల్లో ఉన్న పేర్లే కనపడుతుంది. సిగ్గు అనిపించుంటుందండి. నీ పేరు జీవగ్రంథం మీద ఎక్కాలని దేవుడు ఆశపడుతుంటే వీళ్ళ పేర్లు చూసారా? సినిమా పోస్టర్ల మీదకి ఎక్కుతున్నాయి, సినిమా ఫ్లెక్స్ల మీదకి ఎక్కుతున్నాయి. ఆడేమన్నా పరలోకం తీసుకొని వెళ్తాడా, లేకపోతే నీ కుటుంబానికి 10 రూపాయలు సహాయం చేశాడా? ఎన్ని లక్షలు పెట్టి సినిమాలు ఇన్నిసార్లు చూసావు కదా, ఏ రోజైనా వాడు వచ్చి నీ ఇంటి దగ్గరికి వచ్చి నీ కుటుంబం బాగుపడడానికి అదే 1000 రూపాయలు టికెట్ పెట్టి సినిమాకు పోవడం కంటే 1000 రూపాయలకు నీ తల్లికి పండ్లు ఫలాలు తీసుకొని పోతే సంతోషంగా ఆనందపడదా? నీ పిల్లలు ఆకలి తీరదా? మన వాళ్ళకి సిగ్గుమానం ఉండదండి. నిజంగా చెప్పాలంటే 1000 రూపాయలు పెట్టి సినిమాకైనా పెడతారు, కానీ 100 రూపాయలు పెట్టి కుటుంబంలో పండ్లు ఫలాలు తీసుకుని రాలి సిగ్గులేని వాళ్ళు ఎవరో తెలుసా? క్రైస్తవులు. మరీ దారుణంగా బ్రతుకుతుంటారు, పేరుకు మాత్రం క్రైస్తవులు అని చెప్పుకుంటుంటారు. పక్కన వాళ్ళకు మనకు తేడా ఏం కనపడుతుంది? లోకంలో వాళ్ళకు క్రైస్తవులకు మనకి ఏం తేడా కనపడుతుంది? ఏం కనిపించట్లేదు. అందుకోసమే అలాంటి వాళ్ళతో మీరు జాగ్రత్త. పాపుల చోడికి మీరు వెళ్ళకండి. దీవారాత్రులు దాన్ని ఏం చేయాలట? ధ్యానించాలట. ఎందుకంటే ధ్యానిస్తేనే వాక్యము నీ హృదయంలోకి వెళ్తుంది. ఒక మాట చెప్పమంటమ్మా, ఎందుకు నువ్వు ఇన్ని వాక్యాలు విన్నా నీ బ్రతుకు మారట్లేదంటే ఒకటే ఒక రీజను, నువ్వు చెవులతో వాక్యం వింటున్నావు కానీ హృదయంతో వాక్యము వినట్లే. చెవులలోకి వెళ్ళిన వాక్యం నిర్వీర్యమవుతుందేమో కానీ హృదయంలో పడిన వాక్యం మాత్రమే ఫలిస్తుంది. నువ్వు మానంగా పద్ధతిగా చెవులతో వినడం మానేసి హృదయంతో వినడం బాగా నేర్చుకోవాలి ప్రమాణ దేవుని. అప్పుడే నీ జీవితం బాగుపడతాయి. హృదయంలోకి వెళ్తేనే ఫలితం వస్తుంది. నీకు ఏదైనా టైఫాయిడ్ కానీ, ఈ మధ్య డెంగీ జ్వరాలు చాలామందికి వచ్చాయని భయం ఎత్తుకుంటుంది పాపం. చిన్నపిల్లలను చూస్తుంటే ఎలా ఉంటారో చచ్చిపోతారో కూడా తెలియని దారుణమైన స్థితి. ఒక మాట చెప్పండి, నీకు టైఫాయిడ్ కానీ డెంగీ జ్వరం వచ్చిందనుకోండి, ఒళ్ళంతా చాలా వేడిగా అయిపోతుంటుంది. వేడిగా అయిపోయిందని నువ్వు అరికాలం మొదలుకొని నడినెత్తి వరకు ఐస్ క్యూబ్స్ అని పెడితే ఆ వేడి తగ్గుతుందా? నువ్వు చేయాల్సింది పైన కాదు, వేడి తగ్గించడానికి ఏం చేయాలో తెలుసా? ఒక ట్యాబ్లెట్ లోపల వేస్తే పైన ఐస్ క్యూబ్స్ చేయలేనిది కూడా లోపలికి వెళ్ళినది చేస్తుంది. నువ్వు చేసే విచిత్రమైన పని ఏంటో తెలుసా? నీ బ్రతుకును బాగు చేయడానికి పై మెరుగుల పనులు చేస్తున్నావు.
అదే హృదయపూర్వకంగా వాక్యం విన్నానుకో, ఆ వాక్యం లోపలికి వెళ్తే దాని పని అది చేసుకుంటుంది. పై మెరుగులు ఏం చేస్తామని చెప్పండి. నీళ్ళు లేక కొన్ని ఎడారి ప్రాంతం లాంటిది ఉంటాయి, అనంతపురం జిల్లా. అక్కడ నీరు లేకపోతే మొక్కలన్నీ ఏమైపోతుంటాయి తెలుసా? వాడిపోతుంటాయి, ఆకులు వాలిపోతూ ఉంటాయి. ఆకులు వాడిపోయాయని నీళ్ళు ఆకుల మీద చల్లితే కుదురుతుందా? ఎక్కడ పోయారు తెలుసా? వేర్ల దగ్గర నీళ్లు పోస్తే ఆ వేర్లు చూసుకుంటే ఆకులకు వాటర్ సప్లై చేసేది, కాండానికి ఎక్కడ ఏ అవసరం ఉందో అది చూసుకుంటుంది. నువ్వు పోయాల్సింది ఆకుల మీద కాదు, వేర్ల దగ్గర వేయాలి. నీ జీవితం ఎప్పుడు బాగుపడుతుందో తెలుసా? చెవుల మీద పైన వాక్యం వేయడం ఎందుకు? హృదయంలో వాక్యం వేయి, హృదయం చూసుకుంటుంది ఎక్కడెక్కడ లోపం ఉందో, ఎక్కడెక్కడే వాక్యం సప్లై చేయాలో దాని పని అది చేసుకుంటుంది. చెవులతో వినకూడదండి ఇప్పటి నుంచి వాక్యము, హృదయంతో వినడము బాగా నేర్చుకోవాలి. ఎప్పుడైతే నువ్వు హృదయంతో వింటావో అప్పుడు నీ జీవితం ఎలా ఉంటుందట? ఏమంటున్నాడు తల్లి? అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును అంటున్నాడు. ఎందుకు నీలో ఫలాలు కనిపించట్లే? ఎందుకు నాలో ఫలాలు కనిపించట్లే? ఎందుకో తెలుసా? నీకు వయసు పడుతుంది, ఫలాలు కాయాల్సిన కాలం వచ్చింది, అయినా కానీ నీ బ్రతుకులో నీ క్రియలలో ఎలాంటి ఫలాలు కనిపించట్లే. వయసు పెరుగుతుంది కానీ నీ భక్తి మాత్రము పెరగట్లే, అలానే ఉంది. ఎప్పుడైనా కొంతమంది ముసలోళ్ళని చూసంటే నాకు షాక్ అనిపించుంటుందండి. ఈ మధ్య జాషువన్న మీతో చెప్పానో లేదో నాకు గుర్తుకు లేదు, కానీ జాషువన్నతో మన పాస్టర్ గారు ఉన్నారు చూసినాడు. జాషువన్న టీ తాగుతుంటే ఒక పెద్ద ఆయన కనిపించాడట. ఆ పెద్ద ఆయనతో చాలా సుమారుగా 70 ఏళ్ళు పైనే ఉన్నాయట. అన్నాడట ఆ పెద్ద ఆయనతో, ఏమయ్యా ఇంకా ఎంతకాలం అని ఇలానే ఉంటావు? వయసు ఎక్కువ అయిపోయింది కదా, ఇప్పుడైనా బాప్తిసం తీసుకోరాదు, ఇప్పుడైనా దేవుని కోసం బతకరాదు అంటే ఆ పెద్ద ఆయన ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా? ఏమన్నాడో తెలుసా? అమ్మ నా వల్ల కానే కాదట. ఏంటి 70 ఏళ్ళు వచ్చినా కానీ ఇంకా నీ కళ్ళతో ఏం చూడాలనుకుంటున్నావు? ఆ శరీరంతో ఏం అనుభవించాలనుకుంటున్నావు? 70 ఏళ్ళు వచ్చినా, కాటికి కాళ్ళు చాపే వయసు వచ్చినా కానీ బ్రతుకు మార్చుకొని దేవుడి కోసం నిలబడదామని మాత్రము లేదు. ఈ మధ్య ముసలోళ్ళు చాలా దారుణంగా తయారైపోతున్నారు. నిజంగా సరసోక్తులు, పనికి వాళ్ళ చెత్త మాటలు మాట్లాడేది ఎవరు అనుకుంటున్నారు? నేను నా కళ్ళారా నా చెవులారా విన్నట్టేంటో తెలుసా? ముసలోళ్ళ నోట వస్తున్నది భక్తి జీవితానికి సంబంధించిన మాటలు రావట్లే, సరసోక్తులు మాట్లాడుతున్నాడు, పనికి మళ్ళీ చెత్త మాటలు మాట్లాడుతున్నాడు. వయసు మీద పడుతుందే నీ మనవళ్ళు మనవరాళ్ళ లాంటి వాళ్ళతో ఎలాంటి మాటలు మాట్లాడాల్సింది? ఒరేనాయన లోకంలో ఏమి లేదురా, ఇక నుంచైనా మీరు బాగుపడరా అని చెప్పాల్సింది బదులు ముసిలోనివైన నీ నోట్లో నుంచి పనికి మాలిన వదరుపోటు మాటలు, పనికి మాలిన చెత్త మాటలన్నీ వస్తున్నాయంటే ఇక నీ బ్రతుకు ఎందుకు చెప్పండి? ఏం నేర్పించున్నారు సమాజంలో? ముసలోళ్ళు కూడా అట్నే తయారైపోతున్నారు, సరసోక్తులు మాట్లాడుతున్నారు. చిన్నపిల్లలులే పెద్ద పిల్లలులే సరసోక్తులు మాట్లాడడం ఏంటి? యవనస్తులు సరసోక్తులు మాట్లాడుతున్నారంటే ఏమోలే అనుకోవచ్చు. ముసలోళ్ళు కూడా ఏం మాట్లాడుతున్నారు? అవే మాటలే, నోరు తెరిచే కంపు కొడతా ఉంటుంది. అలాంటి కంపు మాటలన్నీ మాట్లాడుతుంటారు. ఎలా ఉండాలి మీరు? ముసలోళ్ళు అయిన వాళ్ళు, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు నీ వెనక ఉన్న జనరేషన్కు మార్గాన్ని చూపించేట్టుగా ఉండాలి. కానీ వాళ్ళ జీవితాల్లో నాశనం చేసే సరసోక్తులు నువ్వే మాట్లాడితే ఇంకా వాళ్ళు ఏం నేర్చుకోవాలి చెప్పండి? జాగ్రత్తగా ఉండాలండి. వయసు మీదే పడే కొద్దీ నీలో విలువైన మాటలు రావాలి, అనుభవంతో మాట్లాడాలి, పద్ధతిగా మాట్లాడాలి. అలా ఉంటేనే మన జీవితాలు బాగుపడతాయి ప్రభువైన దేవుని వల్ల, లేకపోతే బాగుపడవాడు. చివరికి ఒక మాట ఉంది, అదొకటి మనము చూద్దాం తల్లి. 4-5 వచనాలు ఒకసారి చూద్దాము. దుష్టులు అలాగు ఉండక గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉండును అంటున్నాడు. చిన్న గాలి చెదరగొట్టు పొట్టు. దేవుడు నిన్ను ఎలా ఉండాలని ఆశపడ్డాడో తెలుసా? ఒరిజినల్ గింజ లెక్క ఉండాలనుకున్నాడు. కానీ నువ్వు ఎలా తయారైపోతున్నావు? గాలి చెదరగొట్టు
పొట్టు. గాలికి పొట్టు ఎలా అయితే చెదిరిపోతూ ఉంటుందో, చిన్న శోధన రాగానే ఏమైపోతుంటారు, పడిపోతుంటారు. ఎవడో వాడన్నాడని ఈడన్నాడని ఎవడో పనికి మళ్ళీ మాటలు అన్నాడని దేవుని మందిరానికి రాకుండా ఏమైపోతుంటారు, వీళ్ళు మానేస్తూ ఉంటాడు. వాడితో ఈయనతో నీకేం పని? వాడు నిన్ను పరలోకం తీసుకుని వెళ్ళాడు, వీడు నిన్ను తీసుకుని వెళ్ళాడు. చివరకు నీ కళ్ళ ముందర నిలబడి వాక్యం చెబుతున్న పాస్టర్ గారు కూడా నిన్ను, ఎవడి కోసము కాదు నువ్వు చర్చికి రావాల్సింది, నీ కోసమే నువ్వు రావాలి. నీ కోసం మాత్రమే నువ్వు సంఘానికి వెళ్ళాలి. నీ కోసం మాత్రమే వాక్యాన్ని వినాలి. నిన్ను నువ్వు కట్టుకోవడానికి మాత్రమే వాక్యం ముందరకు వచ్చి కూర్చోవాలి. దుష్టులు మాత్రమే ఏంటో తెలుసా? గాలి చెదరగొట్టు పొట్టు. చిన్న శోధన వచ్చే నువ్వు గాలికి ఎగిరిపోయినట్టు ఎగిరిపోతున్నావు అంటే నువ్వు పొట్టు లెక్క కనపడుతున్నావా, గింజ లెక్క కనపడుతున్నావు? ఒకసారి చూసుకోండి. గింజ ఎప్పటికైనా నిలబడుతుంది. చిన్న శోధన వచ్చి పడిపోతున్న వంకర మాటలు మాట్లాడుతున్నావంటే నువ్వు గింజ కాదు, పొట్టు అని నీ కొద్ది నువ్వే ఇండైరెక్ట్గా చెప్పుకుంటున్నట్టే లెక్క. పొట్టు ఇప్పుడు ఎగిరిపోయినావులే పర్లేదు, గాలి చెదరగొట్టు పొట్టు వలె నువ్వు ఉన్నావు అనుకో, ఇక్కడ ఎగిరిపోయినా పొట్టు వలె ఉన్నా పర్లేదు. ఈ పొట్టు ఎగిరిపోయి ఎక్కడ పడుతుందో తెలుసా? సరాసరి నరకంలో పడిపోతుంది. నీకు అర్థం కావట్లే. గింజ మాత్రం గట్టిగా నిలబడుతుంది, ఆ గింజ మాత్రం పరలోకంలో నిలబడుతుంది. గాలికి చెదరగొట్టు పొట్టు వలె ఉన్నావంటే ఎగిరిపోయిన నువ్వు డైరెక్ట్ నరకంలోనే పడిపోతావు. నీ గమ్యస్థానం అదే అయిపోతుంది. నిలబడు స్థిరంగా. అందరి మాదిరి చిన్న చిన్నగా ఏదో వంకర మాటలని చెప్పి తప్పించుకోకు. శోధనలకు నిలబడలేకపోతున్నానండి. ఆ మాట రావడానికి నిజంగా చెప్పాలంటే ఇన్ని సంవత్సరాల నుంచి వాక్యం వింటున్నాము, శోధనకు నిలబడలేదని ఆ మాట అనడానికి మీకు ఎలా అనిపిస్తుందో కానీ నాకైతే అసహ్యం కలుగుతూ ఉంటుంది. మీరేనా అనాల్సింది? మనమేనా అనాల్సింది? ఎన్ని సంవత్సరాల నుంచి వాక్యాలు వింటున్నాం? ఎన్ని సంవత్సరాలు? ఎలా ఉండాలి? ఇప్పటికల్లా మనము బలంగా ఉండాలి. ఇంకా 10 సంవత్సరాలు అవుతుంటుంది. 50 ఏళ్ళ నుంచి వాక్యాలు వింటున్నాం. 50 ఏళ్ళ తర్వాత ప్రార్థన చేయించుకోవడానికి వచ్చిన తర్వాత నువ్వు అంటున్న మాట ఏంటి? శోధనలో పడిపోతున్న నా కోసము ప్రార్థన చేయండి అంటావా? 50 ఏళ్ళ నుంచి ఇంకా ఏం విన్నట్టు చెప్పండి వాక్యము? నీలో ఏం ఫలించినట్టు? అసలు ఆ మాట అనడానికి ఎలా మాటలు వస్తున్నాయి మనకు అర్థం కావట్లే. అది నీ నిర్లక్ష్యాన్ని సూచిస్తుంది, నీ శాతగానితనాన్ని చూపిస్తుంది. శాతగాక 50 ఏళ్ళ తర్వాత కూడా నువ్వు మళ్ళీ వచ్చి నేను శోధనలో పడిపోకుండా ప్రార్థన చేయండి అంటే ఇక నీ బ్రతుకు ఎందుకు చెప్పండి? ఇంకా నా బ్రతుకు ఎందుకు చెప్పండి? 1 సంవత్సరం వింటే రాటు తెలిపోతుంటారు 1 సంవత్సరానికే. మా స్కూల్లో పిల్లలకు రామాయణం ఉంటుందండి 10th క్లాసులో. మీకు తెలుసో లేదో కానీ ఒక్కసారే నేను చెప్తాను రామాయణం. 3 నెలలు చెప్తాను. ఆ రామాయణం 3 నెలలు చెప్తే వాళ్ళు ఎలా గుర్తుపెట్టుకుంటారో తెలుసా? సంవత్సరాలు గడిచినా కానీ ఎంత బాగా గుర్తుపెట్టుకుంటారో అంత బాగా గుర్తుపెట్టుకుంటారు. 3 నెలలకే వాళ్ళు రాటు తెలిపోతున్నారు. నిజంగా వాక్యాలు నువ్వు ఇలా వింటంటే ఎట్టుండాలి? రాటు తేలిపోవడం కాదు, ఎక్కడ ఏ మాట ఉందో అడిగితే చెప్పడం కాదు, ఆ మాట ఎలా ఉందో దాన్ని బట్టి నువ్వు ఏం చేసావో ఎలా బ్రతుకుతున్నావో కూడా చెప్పేంత స్థాయికి రావాలి. మన వాళ్ళ దారుణం ఏంటంటే మనం ఎప్పుడైనా కానీ జఫన్యా గ్రంథం అన్నాం అనుకో, మన వాళ్ళు ఈ చిత్రంగా ఏం చేస్తుంటారు? కొత్త నిబంధనలో వెతుకుతూ ఉంటారు. నిజంగా ఎంత దారుణం అంటే అంత దారుణం. ఆమోసు గ్రంథం, హగ్గయి గ్రంథం అంటే ఎక్కడుంటాయో కూడా తెలియదు. ఎందుకు అదే? బైబిల్ అంటే మన వాళ్ళు ఏంటంటే పెళ్ళిలో ఇచ్చుకునే గిఫ్ట్ మాత్రమే తయారైపోయింది. పెళ్ళిలో గిఫ్ట్లు ఇచ్చుంటారు చూసినారా? బైబిల్ కూడా గిఫ్ట్గా ఇచ్చినాడు. గిఫ్ట్గా ఇచ్చింది ఎందుకు? దాని మీద దుమ్ము దులిపి షోకేజ్లో పెట్టుకోవడానికే. ఏదానికమ్మా? నువ్వు బైబిల్ ఓపెన్ చేయాలంటే ఆదివారం అన్న రావాలట, పండగన్న రావాలంట, లేకపోతే నువ్వు చూస్తావని డాక్టర్ అన్న చెప్పాలట. ఇంకా అప్పుడు కానీ నువ్వు బైబిల్ ఓపెన్ చేయవా? అలాంటి సిచ్యువేషన్ వచ్చిందనుకో ఎందుకు చెప్పండి? వద్దు తల్లి, మనం అట్టు ఉండకూడదు. నువ్వు చదివే బైబిల్ చూడగానే నువ్వు ఎంత ధ్యానిస్తున్నావో అర్థమవుతుంది అడంతే. కొంతమంది బైబిల్ తిప్పుతుంటే రాను కూడా రావు. అంటే మన వాళ్ళు దాన్ని ఎలా చూసుకుంటారు? బంగారంలా చూసుకుంటారు. నేను బంగారంలో బైబిల్ చూసుకోమని ఎవరు చెప్పారు? బంగారం మాదిరి అలా దుమ్ము దులిపి పైన పెట్టుకోవడానికా? బంగారం చూసుకునేట్టు కాదు నువ్వు బైబిల్ని చూడాల్సింది. బాగా పనికి ఉపయోగించి ఒక సాధన మాదిరి చూసుకో. వాడిన బైబిల్ ఎట్టుంటుందో తెలుసా? బంగారం మాదిరి కొత్తగా ఉండదు, వాడిన సాధన మాదిరి పాతగిల్లే ఉంటుంది.
దేవుడు బైబిల్ నిన్ను బంగారంలా చూసుకోమని చెప్పలే, వాడిన సాధనం లెక్కలే ఉండాలి. నువ్వు దాన్ని ఎంత వాడావో నీ బైబిల్ చూస్తేనే అర్థమవుతుంటుంది. బైబిల్ బాగా వాడండి, నీకు ఎంత వాడడం వస్తే అంత ఆత్మీయ జీవిత యుద్ధంలో నువ్వు నిలబడతావు. నీకు వాడడం సరిగా రాకపోతే ప్రతి చిన్న శోధనకు నువ్వు పడిపోతావు. ఇలాంటి మాటలే చెప్పుకుంటావు. కాబట్టి అలా ఉండకూడదండి. చివరిగా అదొక్క మాట చూడండి, నా 5వ వచనము చివరి మాట. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. చాలు తల్లి. న్యాయ విమర్శలో దుష్టులు ఏమైపోతారట? నిలబడలేరు. నిజంగా మీకు తెలుసో లేదో కానీ లోకంలో ఒక సామెత ఉంటుంది. యేసుక్రీస్తు వారి యొక్క రాకడ దినాన్ని తలుచుకున్నప్పుడు ఒక్కోసారి ఉన్నట్టుండి భయం ఎట్ట వదులుతుంటుందో తెలుసా? అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు వణుకు పుడుతూ ఉంటుంది. చిన్న తప్పు చేసినప్పుడల్లా మీకు ఏం గుర్తుకొస్తుందో రాదు, కానీ నాకైతే ప్రభు రాకడే గుర్తుకొస్తుంది. ఆ రోజు తీర్పు రోజున నేను ఆయన ఎదుట చేతులు కట్టుకొని నిలబడినట్టే గుర్తుకొస్తుంటాయి. ఆ చేతులు కట్టుకొని నిలబడినప్పుడు నాకు వచ్చే ఆలోచన ఏంటో తెలుసా? నాకంటే ముందు ఒకడు ఉంటాడు తీర్పు చెప్పుకుంటా. వాడు న్యాయ విమర్శలో వాడికి జరుగుతున్న ఆ తీర్పును చూస్తే వెనక 2వ ప్లేస్లో ఉంటుంది. నా గతి ఎట్టుంటుందో తెలుసా? లోకంలో ఒక సామెత అంటాడు, అత్తకు కొడితే కోడలు గిరకైతుందట, అతను కొడుతుంటే కోడలు వణుకుతుంటుంది. చూసినారా? న్యాయ విమర్శలో ముందోడికి జరిగే తీర్పును బట్టి నీకు జరగాల్సిన అవసరం లే, వెనకల నీకు వణుకే పుడుతూ ఉంటుంది. ఎలా వణుకు పుడుతుందో తెలుసా? ఆ బాధ తలుసుకొని ముందరోడికి జరుగుతున్న ఆ వేదన తట్టుకొని వర్ణాతీతం సలికి వణగడమేమో కానీ ఆ తీర్పు రోజున వెన్నులో వణుకు పుడుతుంది. అట్టుంటుంది తెలుసా? న్యాయ విమర్శలో దుష్టులు, నీతిమంతుల సభలో పాపులను నిలవడు. ఒక్కొక్కడికి వణుకు పుడుతుంది. ఆ వణికే స్థాయిలో మనం ఎందుకు ఉండాలి? నేను అంటాను, తీర్పు రోజు వణికేదో పాపం చేయకముందు, తప్పు చేయకముందు వణుకు. ఒకవేళ పొరపాటున చేసావా, ప్రార్థన చేసుకుంటూ దేవుని ఎదుట వినయ విధేయతలతో మోకాలేసుకుని ప్రభువాన్ని ఏం చేసింది తప్పేనని ఇప్పుడే వణుకు. ఎవడైతే దీనుడై తన ఎదుట అణిగి మణిగి వణుకుతా బతుకుతాడో దేవుడు వాన్నే దృష్టి పెడతాడు. ఆ రోజు న్యాయమైన తీర్పు రోజు మీద నీ మీద దృష్టి పెట్టడం కంటే ఈ రోజే నువ్వు ప్రార్థన చేసినప్పుడే నీ మీద దృష్టి, ప్రార్థనలో ఉన్నప్పుడు నీ మీద దృష్టి పెట్టడమే చాలా మంచిది ప్రమణ దేవుని వల్ల. కాబట్టి న్యాయ విమర్శలో మనం ఉండకూడదు. నిజంగా ఒక మాట చెప్పమంటారండి, ఎవరికి తీర్పు జరుగుతుందో తెలుసా? ఎవరికి తీర్పు జరుగుతుందో తెలుసా? పాపులకు, దుష్టులకు మాత్రమే తీర్పు జరుగుతుంది. కానీ ఎవరైతే దేవుని కోసం బతుకుతారో, ఎప్పుడైతే నువ్వు దేవుని కోసం నిలబడతావో నువ్వు మరణంలో నుంచి జీవంలోకి దాటిపోతావు. ఇక నీకు ఏ తీర్పు ఉండదు. తీర్పులో మనము తీర్పులో ఉండకూడదండి. జీతం తీసుకునే లైన్లో నిలబడాలి. ఇది న్యాయ విమర్శ లైన్లో నిలబడడం కంటే జీతం తీసుకునే లైన్లో నిలబడాలి. అది నీలో నాలో ఆ పోటీ. చూసారా? ఎప్పుడైనా కానీ బైబిల్లో చివరిగా ఇది ఒక్క మాట నేను చెప్పి ముగిస్తాను. 12 మంది శిష్యుల పోటీ ఎలా ఉంటుందో తెలుసా? వాళ్ళ కష్టం ఎట్టుంటుందో తెలుసా? అన్నిటిని వదిలించి తెగించి పని చేస్తూ ఉంటారు వాళ్ళు. వాళ్ళ పోటీని చూసినప్పుడు వీళ్ళ పోటీని కళ్ళ ముందర చూశాడో లేదో కానీ పౌలు గారు 12 మందికి ఏకదాటిగా పోటీ ఇచ్చేవాడు ఎవరో తెలుసా? పక్క అపోస్తుడైన పౌలు. భక్తి జీవితంలో పోటీ చూసారా? బ్రతకడంలో, వాక్యం చెప్పడంలో, శ్రమలు పడడంలో, బాధలు అనుభవించడంలో, దేనిలో అయినా కానీ పోటీ. వాళ్ళు కాళ్ళ కాడ చూపు చూసుకునే వాళ్ళు కాదు, కానీ భవిష్యత్తును ఆలోచన చేసి కాళ్ళ కాడ చూపును లెక్క చేయని వాళ్ళు. నువ్వు నేనేం చేస్తుంటాము? కాళ్ళ కాడ చూపు చూసుకొని తప్పులు చేసుకుంటూ బతుకుతుంటావు. భవిష్యత్తు నీకు అర్థం కావట్లే. భవిష్యత్తు అర్థమైన వాళ్ళు తెగించి బతికారు భక్తులు. కాళ్ళ కాడ చూపు చూసుకునే వాళ్ళు కాదు వాళ్ళు. నువ్వు నేను ఎప్పటికీ కాళ్ళ కాడ చూపులు చూసుకోకుండా పద్ధతిగా ఉందాము. మరణం వరకు నమ్మకంగా ఉందాము. మరణం వరకు నమ్మకంగా ఉన్న వాళ్ళకు మాత్రమే జీవకిరీటము ఉంటుంది ప్రమణ దేవుని. అలా మీరు నేను మనమందరం ఉండాలని ఆశపడుతున్నాను. ఈరోజు ఆలస్యమైంది, ఏమనుకోద్దమ్మా.
ఓపికతో విన్నందుకు మీకు అందరికీ నా నిండు మనసుతో వందనాలు తెలియజేస్తూ ఈయన మాటలు ముగిస్తున్నాను. చివరిగా దైవ సేవకులు అనిల్ అన్న గారు చివరి ప్రార్థన చేసి ముగిస్తారు. పరిశుద్ధుడా మీకు